నైవేద్యం. ఇవాళ నైవేద్యాలు పెడుతున్నప్పుడండి, నేను ఈ విషయం గురించి ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే, సోషల్ మీడియాలో నేను గమనిస్తున్నానండి. మనకి పంచోపచారాలు చేయని, షోడశోపచారాలు చేయనియండి, ఏ పూజ చేసినా కానీ నైవేద్యం అనేటటువంటిది, నివేదన అనేటటువంటిది ఉంటుంది. ఆ నివేదనకి చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే ఇవాళ ఇగోండి ఇది గుడికి తీసుకెళ్తున్నాను, నేను నివేదన చేయబోతున్నాను అని చెప్పి ముందరే ఒక వీడియో తీసి పెడుతున్నారండి. అది తప్పు. అదేవిధంగా అమ్మవారికో అయ్యవారికో ఇంట్లో నివేదన పెడుతున్నారు, వాటిని చూపిస్తున్నారు. నివేదన పెట్టిన తర్వాత మీరు వీడియో చేసుకోండి, అది తప్పు లేదు. కానీ నివేదన పెట్టే ముందు మటుకు అది వీడియో చేయకూడదు. కారణం ఏంటి అని అంటే, మీరు నన్ను ఎన్ని తిట్టినా పర్వాలేదు, ఉన్న వాస్తవం చెప్తున్నాను. పెద్దలు చెప్పేటటువంటి మాటను నేను చెప్తున్నాను. పెద్దలు నాకు చెప్పింది, నాకు తెలిసింది నేను చెప్పకపోతే అది నాకు దోషము, అందుకని చెప్పి చెప్తున్నాను నేను. మీరు నివేదనకి తీసుకువెళ్ళే ముందు చూపించకండి. మీరు నివేదన పెట్టేసిన తర్వాత దేవుడు ఎలాగూ తిండు, ఆయన పేరు మంది నోరు, అంతే కదా. కాబట్టి ఆ తర్వాత మీరు కావాలంటే వీడియోలు చేసుకోండి. నివేదన పెట్టేటప్పుడు ఇంట్లో మహానివేదన పెడుతున్నా కానీ, నివేదన పెడుతున్నా కానీ ఇంట్లో ఎవరో ఎందుకండి, నేనే ఉన్నానండి. ఇంట్లో నేను అన్నీ వండి పెడతా, మడిగట్టుకొని మహానివేదనకు వండి పెడతాను. వండి పెట్టిన తర్వాత అక్కడ అన్నాభికారం అంటే ఈ నివేదనకి సంబంధించినటువంటి వాటి మీద నెయ్యి వేస్తామన్నమాట. దాన్ని అభికార్యం అంటాం. అభికారం చేసిన తర్వాత నేను అక్కడ నీళ్లు అన్నీ పెట్టి నేను అవతలకు వెళ్ళిపోతా. మా వారి అభిషేకం అయిన తర్వాత నివేదన పెట్టేటప్పుడు మటుకు నేను అట్టు ఉండను. ఒకవేళ వంటింట్లో నేను ఏమన్నా చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నా ఇటు తిరిగి చేసుకుంటాను. చూడకూడదట. ఎవరైతే నివేదన పెడుతున్నారో వారు మాత్రమే చూడాలి. దేవాలయాలకు మనం వెళ్తే కూడా, దేవాలయాల్లో కూడా చూడండి, అక్కడ నివేదన పెట్టేటప్పుడు, మహానివేదన పెట్టేటప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారు, తలుపులేస్తారు. తలుపులేసి మహానివేదన పెడతారు. కాసేపు బయట ఉండండి, మీరు మహానివేదన పెట్టిన తర్వాత తలుపులు తీస్తామంటారు కదా. అంటే నివేదన అనేటటువంటి దానికి అంతటి ప్రాముఖ్యత ఉన్నది. దీన్ని మనము గ్రహించాలండి. మీరు వీడియోలు చేసుకోవద్దని నేను చెప్పట్లేదు, నన్ను అన్యథా భావించకండి. నేను చెప్పేటటువంటి మాటను అర్థం చేసుకోండి. నివేదన పెట్టే మునుపు మటుకు వీడియోలు చేయకండి. నివేదన అయిపోయిన తర్వాత మీరు వీడియోలు చేయండి. చాలామందికి తెలియనటువంటి విషయాలు చెప్తున్నారు మీరు, చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా ఈ విధంగా చేద్దాము, ఆ భగవంతుని యొక్క కృపకు పాత్రులం అవుదాము. అమ్మా అదే కాదు, ఇంకొక విషయం ఏమిటంటే, నైవేద్యం అనేటటువంటి దానికి జంబుకేశ్వరం మనందరికీ తెలుసు కదండి. జంబుకేశ్వరంలో నేటికి కూడాను అక్కడ మహానివేదన పెట్టేటప్పుడు అక్కడ ఉన్నటువంటి అర్చకులు ఏ విధంగా పెడతారో తెలుసా అండి. అక్కడ ఉన్నటువంటి అర్చకులు చీర కట్టుకొని వచ్చి నివేదన పెడతారు. అంటే నివేదనకి ఉన్నటువంటి ప్రాధాన్యత అనేటటువంటిది అంత గొప్పది. దాన్ని మనం తెలుసుకుందాము. భగవంతుని యొక్క కృపకు పాత్రలం అవుతాం. స్వస్తి.